రైతులు యూరియా ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుందని బాబు గారు అన్నారు, గుర్తుందా? అంటే యూరియా వాడితే క్యాన్సర్ వస్తే మరి మొలకల చెరువులో తయారయ్యే కల్తీ మందు తాగితే యవ్వనం వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు రాస్మల్ గారు. నమస్తే గురుగారు, చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయంటే ఎట్టున్నాయి సార్? దుడ్డిచ్చి తేలితో కుట్టించుకుంటే సామెత వింటాం మనం. ఏంటిది? మళ్ళీ పాలు చెప్పండి ఆ సామెత. అంటే డబ్బులు ఇచ్చి తేలితో కుట్టించుకోవడం. అంటే పాలిచ్చి ఆవును కాదనుకొని తన్నే దున్నపోతను తెచ్చుకున్నట్లన్నమాట, అంతేనండి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు కూడా సేమ్ అట్టేండి. ఏంటి సార్ ఆ పరిస్థితులు? 130 రూపాయలు డబ్బులు పెట్టి ఒక క్వార్టర్ మందు కొనుక్కుంటే ఏటవుతుంది? తేలితో గుట్టించుకునే పరిస్థితి కంటే దారుణంగా ఉంది. పాముతో గుట్టించుకున్నట్టు ఉంది విషయమే. మరి మా ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళు. ఇది ప్రభుత్వం అంటారా? దీన్ని ప్రభుత్వం అనకపోతే ఏమంటారు సార్? రాక్షస ప్రభుత్వం ఇది. అంతా మీరే చేశారంట కదా బాబు గారు అంటున్నారు. ఇంకా శుద్ధపూస మాటలు మాట్లాడతా అంటే ఎంత అన్యాయం అయ్యి అసలుకి ఇది. అబ్బా ఊరుకోండి సార్, అంత పెద్ద గొప్ప బాబు గారిని పట్టుకొని శుద్ధపూస అంటారేటండి? అసలు ఆయన రేంజ్ ఏంటో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఎట్లుంటాయంటే కదా, పతివ్రత పరమాన్నం వండితే గన తెల్లవార్దులు వేడిగా ఉంటుందని అంట. చల్లారదా? చల్లగానే కాదంట. ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్పినట్లండి? అట్టుంది చంద్రబాబు నాయుడు చెప్పి ఈ శుద్ధపూస మాటలన్నీ కూడా. ఓహో, అంటే చంద్రబాబు చెప్పేవన్నీ పరమన్నం పలుకులు అన్నమాట. సరే కానీ గురుగారు, 2 రోజుల నుంచి మీ పార్టీ వాళ్ళు ఎన్ బ్రాండ్ అని అంటున్నారు, అంటే ఏంటి సార్? ఇంతకుముందు పల్లెల్లో మనం వింటాన్నాం. ఏంటి సార్ అది? పొద్దు గునికితే చీకటి పడతా ఉంటే దయ్యం తిరుగుతాంది ఊర్లో, బయటికి రావాకండి ఎవరని. దెయ్యమా? అది మన అబ్బగారి కాలంలో. మన నాయనగారి కాలం వచ్చేతలికి పులి తిరుగుతాంది, పొద్దు గునికి నాకు బయటికి రావాకండి అంటున్నారు. వామ్మో, నాకు దెయ్యం అన్నా భయమే, పులన్నా భయమే. వీటి బారి నుంచి ఎలా తప్పించుకోవాలి సార్? దయ్యం దగ్గర నుంచి అయినా తప్పించుకోవచ్చు తెలివిగా. చిరుత పులి దగ్గర కళ్ళల్లో అయినా కానీ వెలుగు చూపించి తప్పించుకోవచ్చు. కానీ ఎన్ బ్రాండ్ గన కడుపులో పోసుకుంటే సరాసరి నరకమే. దెయ్యం నుంచి తప్పించుకున్నా, పులికి దొరకకుండా పారిపోయినా చివరకు మొలకల చెరువులో మునగాల్సిందే అంటారు, అంతేనా? మనం మాట్లాడతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఏం మాట్లాడారు సార్? యూరియా కొడితే పంటకు, వరి పంటకు క్యాన్సర్ వస్తుందంట. అవును సార్, మేం కూడా విన్నాం. వరి పంటకు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది. మొలకల చెరువు మద్యం తయారీ పరిశ్రమ నుంచి తయారైన నీ ఎన్ బ్రాండ్స్ స్పిరిట్ కడుపులో పోచే యవ్వనం వస్తుందా? ఏమో, ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి యవ్వనం ఇచ్చే మందు కూడా ఏదన్నా కనిపెడతారేమో బాబు గారు.